సీఎం జగన్ పిలుపు మేరకు వచ్చానని తన నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. పార్టీ లైన్కు కట్టుబడి ఉంటానన్న ఆయన నియోజకవర్గంలో ముఖ్య విషయాలపై చర్చించినట్లు తెలిపారు. తనకు ఆరోగ్య ఆర్థికపరమైన సమస్యలున్నాయని, పార్టీ పెద్దలతో కాకపోయినా నియోజకవర్గ స్థాయి నాయకులతో కొంత ఇబ్బందులు పడ్డానన్నారు. తన మనస్తత్వం తెలిసిన ఏ పార్టీ వారు పార్టీ మార్పుపై నాతో మాట్లాడరన్నారు రాంబాబు. ఈసారి మీరు అన్నట్లుగా పోయిన నెల 27వ తేదీ నేను చెప్పిన దాని మీద ఇది కోసం అని చెప్పి పిలిచినారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రెండు విషయాలు, ఒకటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఎవరికైనా, రెండవది ఇంకా ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి రాజకీయాల గురించి ఉంటుంది. మిమ్మల్ని పోటీ చేయమని అడిగారా సీఎం గారు? గిద్దలూరు నుంచి మీరు పోటీ చేయమని సీఎం గారు మళ్ళీ ఏమైనా అడిగారు మిమ్మల్ని? బ్రదర్, అది వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ విషయాలు అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడడం అనేది సమంజసం కాదు. నన్ను కూడా పునరాలోచన చేయమని చెప్పినారు, వారు కూడా చూస్తాం, పరిశీలన చేస్తామని చెప్పినారు. మీ నిర్ణయం ఏం చెప్పారు సార్? మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? మళ్ళీ మీ గతంలో చూద్దాం బ్రదర్, చూద్దాం. ఇప్పుడు వచ్చే ఉండాలనేది నా అభిప్రాయము. కానీ పైన పెద్దల నుంచి ఆదేశాలు ఎట్లుంటాయి అనేది కూడా చూడాలిగా. నేను కూడా ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నేను పార్టీ లైన్కు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తినే, దాంట్లో డివేట్ కాను. పార్టీకి లైన్కి నేను కట్టుబడి ఉండే వ్యక్తినే. నాకు ఇస్తేనే గొప్ప, లేకపోతే లేదనేటువంటి వ్యక్తిత్వం కాదు నాది. ఉండేటువంటి సమీకరణాలు, సమస్యలు, ఉండేటువంటి బాధలు ఎన్నో ఉంటాయి కదా. అది మనం ఏం మాట్లాడినా కానీ మళ్ళీ మన ఆదరించినటువంటి పార్టీ కూడా నష్టం కలగకుండా, నాయకుడికి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా మాకు. ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు అని డౌట్. ఆర్థిక పరంగా ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, కించపరచడాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయిగా. ఆ రకమైన పరిస్థితి మీకు ఏమైనా ఎదురైందని సార్? ఖచ్చితంగా ఉన్నాయి, అదేం మాట. ఇప్పుడు పెద్దల దగ్గర లేకపోవచ్చు, కొన్ని స్టేజ్లలో పడినాము, దానికేముంది. ఇన్ని మాట్లాడినప్పుడు మాట్లాడతాను, కానీ పార్టీ లైన్ అయితే దాటను. పార్టీ లైన్